నమస్కారం. నేను మీ ప్రజాగొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం జనగామ మున్సిపాలిటీలో 6వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న కృష్ణకుమార్ గారితో ఉన్నాము. వారికి ఫుట్బాల్ గుర్తొచ్చింది. అయితే వారు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారంటే పేద ప్రజలకు న్యాయం చేయడం కోసం, సామాజిక సేవ చేయడం కోసం వస్తారంట. అయితే మనము గెలిచి ఉంటే, పదవి ఉంటే మనకు ప్రజలకు ఇంకింత సేవ చేయొచ్చు అనే మార్గం ఎంచుకున్నారు. కాబట్టి మరి వారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారనే విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. అలాగే ఒకవేళ వారు గెలిస్తే ఎలాంటి సమస్యల మార్గం చూపుతారు అనే విషయం కూడా వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. నా పేరు కృష్ణకుమారు. 6వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నాను. గుర్తు ఫుట్బాల్ గుర్తు వచ్చింది. జనగామ మున్సిపాలిటీ 6వ వార్డు అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలనే సంకల్పంతో మీ పరంకుశం కృష్ణ అనే నేను మీ ముందుకు వస్తున్నాను. వార్డు ప్రజల సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకొని పరిష్కారానికి నిరంతరంగా కృషి చేస్తాను. నీతి నిజాయితీతో నిస్వార్థంగా అనునిత్యం ప్రజా సేవలో మీ సమస్యలను పరిష్కరిస్తాం. నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు, సంక్షేమం వంటి అంశాలు పారదర్శకంగా పనిచేసే వ్యక్తిగా ప్రతి కుటుంబానికి అండగా నా వంతు కృషి చేస్తాను. కావున మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని. మీరు ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు మీకు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? ఇప్పుడైతే మాకు వస్తున్న స్పందన మంచిగా ఉన్నది, విశేష స్పందన ఉన్నది. ఏదో గెలుపు దిశగా పైన. అంటే మీరు వార్డులకు వెళ్ళినప్పుడు వార్డులలో ఎలాంటి సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి? ఇప్పుడు డ్రైనేజ్లు గత పాలకులు సరిగ్గా చేయలేదు. డ్రైనేజ్లు, రోడ్లు బాగలేవు. అండ్ మళ్ళీ కోతుల బెడద బాగా ఉంది. మళ్ళీ మన రోడ్లు కూడా బాగలేవు. మరి వాటిని మీరు గెలిస్తే ఎలాంటి మార్గం చూపుతారు వాటికి? తప్పకుండా నేను గెలిస్తే ఒకవేళ సంవత్సరం లోపల ఏ ప్రాబ్లం తల ఉంచి సమస్య వింట ప్రజలకు అందుబాటులో ఉంటారా మీరు? మరి లోకల్ ఉంటారా? ఎక్కడ ఉంటారు మీరు? లోకల్ మన ఏరియా హాస్పిటల్ దగ్గరనే ఉంటా అండి. మీరు ఏది ప్రతినిత్యం మీ కొట్టేలోపు మా డోర్ తీసే ఉంటుంది. డోర్ తీసి ఉంటుంది. అందుబాటులో తప్పకుండా ఉంటానని మాటిస్తున్నాను. ఏదన్నా సమస్య నేను చేయలేకపోయినా మీరు గల్లా బట్టి నన్ను అడగవలసిందిగా కోరుతున్నాము. ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. నేను ఒక్కటే విన్నవించుకోదలుచుకున్నా. ఒక ఉద్యోగి, రిటైర్డ్ ఎంపీడీఓగా ప్రజా సేవ శ్రేయస్సు కోసం నేను అనునిత్యం పోరాటం చేస్తాను. ఇప్పుడే కాదు, నేను గత 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి పేదోళ్లను ఒక కొలిక్కి తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకుంటూ పోయినా. ఏదన్నా వాళ్ళు వేరే వార్డుల్లో వచ్చి అడిగినా రాసిచ్చి వాళ్ళకి పిటిషన్స్ ఇచ్చి మున్సిపాలిటీకి పంపించేటోడిని, పంపించి దాన్ని సాల్వ్ అయ్యేటట్టు చూసే వ్యక్తిని నేను. కాబట్టి మా కుమారునికి తప్పకుండా మీ అమూల్యమైన ఓటును వేసి వాడిని గెలిపించిండ్రో మీకు నేను అండగా ఉంటా. నిస్వార్థ సేవతోటి, స్వార్థం అనేది లేకుండా, ఒక్క దగ్గర నాయా పైస తినకుండా చేసే తత్వం నాది. ఫుట్బాల్ గుర్తుకు మీరు ఓటేసి గెలిపించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.